ఏమైంది అశ్విని? ఇది ఇంకా అత్తలేదు. ఇంత లేట్ అవుతుంది. లేట్ పోతే డాక్టర్ ఉంటాడో ఉండడో ఏమోనే. ఇంతకు ముందు ఫోన్ చేస్తే 5 నిమిషాలకు అత్తా అన్నది. ఆగరాదే అచ్చరాక ఆగుదాం. సరే అందరం కలిసి పోదాం. వీడి వీధి ఉన్నప్పుడే 4 రాళ్ళు వెనకేసుకోవాలి అన్నారు గాని 6 రాళ్ళు వెనకేసుకోడేమో గాని ఈ రాళ్ళు అయితే వేసుకోడైందే. వేసుకుంటే గాని ఆ రౌతులు గింతందన లేకపోయి ఒక్కొక్కటి కట్ రౌతు అంతుందట. అయినా మనం ఎప్పుడు రాళ్ళు మింగినవే, ఏమో అవి పోయి మన కిడ్నీలలో ఏరినాయి. పిసిదానా, మనం రాళ్ళు మింగుడు కాదే, రోజు అన్నం తింటాం కదా, ఆ అన్నంలో ఇట్లా రాళ్ళు ఉండవచ్చు. అన్నం తినంగా అవి కూడా అలా జమ అయి ఒక్కొక్కటి గింత కావచ్చు. అసలు మనం బియ్యం మంచిగా ఏరుకో అన్నే, బియ్యంలో రాళ్ళు రసకలు ఉంటాయి. అవి మంచిగా ఏరుకోక అట్లనే పెట్టుకొని తింటే ఈ రాళ్ళు అనేటివి తయారైతాయి. మనకున్న రాళ్ళని బయటకు తీస్తే ఈ రాళ్లతోని పెద్ద పరాటి గోడనే కట్టచ్చే. ఏందే ఏమో బాగా ముచ్చట్లు పెడుతుర్రు. గదేనే మనకు వచ్చిన రాళ్ళ గురించి ముచ్చట్లు పెడతాను. నీకు రాళ్లే రావచ్చే, నాకు స్టోన్స్ వచ్చినాయే, అవిటికన్నా పెద్ద ఇవి. ఓ పిసదానా, రాళ్ళన్న స్టోన్స్ అన్న ఒకటేనే. అయ్యో, స్టోన్స్ అన్న రాళ్ళన్న ఒకటే రోగమా అనే, నేను వేరే రోగం అనుకున్నా. అయినా ఇదేమన్నా అంటు రోగమా అనే అందరికి అత్తన్నాయి. ఓ పిసదానా, ఇది అంటు రోగం కాదు. మనం బియ్యం సక్క ఎరుక్కోక రాళ్ళకి రాళ్ళే పెట్టుకొని తినుడు ఏమంటే మనకు రాళ్ళు వస్తున్నాయి. అయ్యో, ఊపిరితిత్తులలో రాళ్ళు గట్లొస్తాయా అనే, నేను ఇంకెట్లనో వస్తాయా అనుకున్నా. ఓ పిసరానా, అవి ఊపిరితిత్తుల రావే రాళ్ళు, కిడ్నీలలో వస్తాయి. ఏం చదువుకున్నావే నువ్వు? నేనా చదువుతానా, ఇంటర్లా ఎంపీటీసీ. నీ లెక్క సిఈసి కాదు. ఓ పిసరానా, అది ఎంపీటీసీ కాదే, ఎంపీసీ. ఏ గదే, ఎంపీటీసో. ఈ కిడ్నీల రాళ్ళొచ్చుడేమో గాని నేను చదివే మర్చిపోతాను. ఏందో ఏమో గాని ఈ కిడ్నీల రాళ్ళు పోవడానికి ఎన్ని హాస్పిటల్ తిరిగినా కూడా పోతలేవేందే. ఎన్ని హాస్పిటల్ తిరిగినా గాని ఎంఆర్ఎఫ్ స్కైనింగ్ తీస్తారు, మందులు రాసి పంపిస్తారు. అది ఎంఆర్ఎఫ్ స్కైనింగ్ కాదే, ఎన్ఆర్ఐ స్కైనింగ్. మీరు ఇద్దరు బాలే ఉన్నారు పోన్రి, అది ఎంఆర్ఐ స్కానింగ్. ఏదో ఒకటి పారి, ఇవారికే లేట్ అవుతుంది. డాక్టర్ ఉంటారో ఉండడో. ఉంటాడు, పాండి పిల్లలు పోదాం. అవురా అశోక్, మొన్న నీ పుట్టినరోజు అయిపోయింది, ఆ రోజు దాగిపిత్తా అని శంగో బిల్లు అనేటో తప్పించినావు. కేక్ తెచ్చేదాకా తెచ్చిన తర్వాత నీ అక్కడ నువ్వు చూసే వరకు మాయమైనావు, కట్ చేసి పీకినావు. ఇదేనారా పద్ధతి? పొలంలో గరక బ్యాన్సెట్ నేను దొరక అరే నీ అబ్బా అన్నట్టు కేక్ అడిపేదాకా చూసినావు, కేక్ అడిసినాక ఉరికినావు. గింతే ఉంటుందా? అంటే మీరు 300 కేక్ తీసుకొచ్చి 3000 వేయరారా నాకు. అందుకే కేక్ అడేసేదాకున్నా, కేక్ అడేసినా ఉరికినా. ఉరుకుతావు ఎందుకు ఉరుకోవురా? సరే, మొన్న అయితే తప్పించుకున్నావు కానీ ఇవాళ మా ఇద్దరికైతే ఇవాళ ఎవరు లేరుగా. మీకు కాకుండా ఎవరికి ఇస్తారా? ఇచ్చుడు మా ఇత్త కానీ అక్క పైసలు లేవురా. పైసలు లేవా? సరే, నువ్వు దాపియకున్నా మంచిగా కానీ, అరే మనం 300 తెచ్చి కేక్ తెచ్చినాం కదా, అరే ఆ 300 మాకు ఇచ్చాయి, మేము ఇద్దరం పోయి తాగుతాం. అరే ఆ 300 కాదు కదా, 3 కొత్తలు కూడా లేవురా నాగరా. ఏందిరా 3 కొత్తలు కూడా లేవా? అసలు నీ కేక్ ఎందుకు కట్ చేసినావురా? నేను మొత్తుకోబడతాడు, నువ్వు మొత్తుకోబడుతు, ఏది మనసులో పట్టాలి? కళ్ళ దాపి మా 300 మాకండి. అరే బీరుదా ఇచ్చేంత నాగరలేదు కానీ ఒక తెల్లాల బుర్ర తీసుకుంటారా. ఏందిరో తెల్లగాలు తాగుడా? నీ అక్క మేము తెల్లగాలు తాగలేక కనబడుతున్నాం అరా నీకు? మేము తాగుతే గిట్ట ఒక బ్రాండ్ ఉంటుంది, ఓసి. తాగోతు సంఘం అధ్యక్షుడు, నేను రాష్ట్ర అధ్యక్షుని. అరే ఓసి బ్రాండ్ కాదురా. ఓసి బ్రాండ్ కాదా? మరి ఏంటిదిరా? రాయల్ స్టాగ్. అదే తాగుతాం, తెల్ల ఎర్రమందు. అరే గంత బ్రాండెడ్ మందు తాగించడానికి నా దగ్గర పైసలు లేవురా. ప్లీజ్ రా, ఒక్క బుర్ర తాగించే కదా 2 బుర్రలు కళ్ళు అవుతా తావుర్రా. అరే అవసరమైతే మళ్ళీ బర్త్డే తాగిపితే తీయరాదురా. మళ్ళీ బర్త్డే వరకా? పుష్కర్ మళ్ళీ బర్త్డే వరకు నువ్వు చస్తే సచిన మంచిదిరా, దినాలకు తాగిపిస్తారు తినిపిస్తారు. అవురైటేరా, ఈడు దాగిపియకుండా మంచి, ఈడు వచ్చినాక దినాలకు తాగిపిస్తారు తినిపిస్తారు. సరేరా, మళ్ళీ బర్త్డే వరకు తాగిపించే నువ్వు ఉంటే ఇట్ట. ఇప్పుడైతే మాకు తెల్లగాలు తాగిపి మరి. అంతే. సరేరా, కళ్ళు అయిపోతా నాకు తెలిసిన గౌడ్ లేరురా.
మనకి ఎవరైనా తెలిసిన ఉంటే ఫోన్ చేయాలి, పోదాం. ఏ నాకు తెలిసిన గాడు ఉన్నారా గా నవీన్ గాడు అది హైలైట్ పోతాడు కాళ్ళు, నీకెందుకు బాధ? అరే ఆ మందుల కన్నా తెల్లాలే మంచిదిరా, మీరు ఒక్కసారి తాగి చూడ్రి, మళ్ళా మళ్ళీ తాగుతుంది. పారిపోదాం. అరే తెలిసిన గౌడ అయితే ఉన్నాడుగా. ఏ హైలైట్ గాడు మస్తు పోతాడు కాళ్ళు. తాగుతావాలరా? నువ్వు చెప్పా, నువ్వు ఒక్క లీటర్ అంటే 2 లీటర్లు తాగుతావు. వీళ్ళేంద్ర కవర్ పట్టుకొని గిట్టొస్తా. దవాఖానలకు పోతాన్నాం. దావకాలకు పోతారా? ఎవరికి ఏమైంది? మా ముగ్గురికి రోగం పుట్టింది. అయ్యో మీ రోగం పాడుగాను, ముగ్గురు ఒకటే రోగం పుట్టిందా? ఏం రోగం అది? రాళ్ళు వచ్చినాయి. రాళ్ళ ఏం రాళ్ళు? కంకర రాళ్ళు ఏంది? ఏ రాళ్ళు అంటే గారాళ్ళు కాదు, మనుషులకు అత్త చూసినావా ఊపిరితిత్తులలో? గారాళ్ళు. ఓ మెంటల్ అయినా ఊపిరితిత్తులు రా ఎన్నిసార్లు చెప్తారా నీకు? కిడ్నీలలో రాళ్ళు వచ్చినాయి అంటాంది. ఊరిని అక్క మీ ముగ్గురికి వచ్చినాయి ఆ రాళ్ళు? ముగ్గురికి వచ్చినాయి, కావాలంటే చూడుండ్రి ఇగో మా రిపోర్ట్లు. ఏ ఇంకా ముగ్గురికి గట్ట ఎట్లా తేవురా? ఏది ఒకసారి రిపోర్ట్ ఇస్తా. ఇగో చూడు. ముగ్గురికి వస్తారా గట్లా? చిత్రం ఉంది ఇది. చదువుకున్నావుగా చూడు, అవి రాళ్ళు కంకరాల్లో ఏర్పడుతుంది. చూస్తున్నావు కనుగుల సందూజ. సందూజ కాదురా, అది సింధూజరా. సింధుజ. రిపోర్ట్ చూడు. పెద్ద పెద్ద కట్లు అవుతూనే ఉన్నాయి. 70 పోయిగా బతకరు 70. ఈ రౌతులతో ఎత్తారు ఎక్కడన్నా? మరి లేకపోతే ఏంది? గంట పెద్ద ఐదాగా చూసుకుంటారా రాళ్ళు? పుష్కరాలు నీళ్ళు పోసి పెంచిరా ఏంది? నీకు పిసనారా? రాళ్ళని ఎవరన్నా నీళ్ళు పోసి పెంచుకుంటారా? అవి చవే పెరిగినాయి, అయినా అవిటి నీళ్ళు పోసి పెంచడానికి ఏమన్నా చెట్లా? ఓ పిసాన నీకు తెలియదు, నీళ్ళు బాగా ఆఖరి రాళ్ళు వచ్చినాయి. నీళ్ళు దగ్గర రాకపోవే. అయ్యో నీళ్ళు చక్కగా తాగకపోతే రాళ్ళు వస్తాయా? మేమేమో బియ్యంలో రాళ్ళు మేము తింటే మాకత్తాయి అని మేము అనుకుంటుమి. మరే ఉన్నారు పో మీరు. ఎక్కడన్నా బియ్యంలో రాళ్ళు బుక్తే రాళ్ళు వస్తాయా? సరేగాని ఏ హాస్పిటల్కి పోతారు? మేము ఇప్పటికి 4-5 హాస్పిటల్ తిరిగినాం. ఏ హాస్పిటల్ తిరిగినా కూడా తక్కువ అవుతలేవు. గాలి చెప్పిర్రు ఈ హాస్పిటల్కి పోతే తక్కువ అవుతాయి అని, అందుకే హాస్పిటల్ పోతాన్నాం. హాస్పిటల్కి పోతే హాస్పిటల్కి పోతే కిడ్నీలలో రాళ్ళు పోవు. మాతో రారి 50-100 రూపాయలలో మీ కిడ్నీలలో రాళ్ళు పోగొడతాం. అగో గట్లెట్లా? గట్టెట్లా కాదు, అట్లట్లా తాళాలకేనా అనుకో, అక్కడ ఒక గౌడన్ ఉంటాడు. గౌడన్న దగ్గర పోయి ఈత నీరు పోయివని అనుకో పోతాడు. 50కి చిన్న బాటిల్ పోతాడు, 100కి పెద్ద బాటిల్ పోతాడు. పోయి నీరు తాగినా అనుకో దెబ్బ కిడ్నీలో రాళ్ళు పోతాయి. మీరు మాత్రం వచ్చారనుకో తీసుకుపోతాం. ఏమంటారు? అగో గానీర తాగితే కిడ్నీలలో రాళ్ళు ఎట్లా పోతాయి? నా మాట గిట్ల నువ్వు నమ్మకపోతే ఏ గూగుల్లోనన్నా యూట్యూబ్లో ఎక్కడన్నా సెర్చ్ చేసుకో. ఈత నీరు తాగితే రాళ్ళు పోతాయా లేదా నీకే తెలుస్తుంది. వీళ్ళు గింతగానం అంటారు కానీ మనం హాస్పిటల్లో ఎన్నో ఖర్చులు పెట్టినాం. ఒక 50-100కే ఉన్నది. పోయి తాగైతే చూద్దాం పైలతో పోయి. అంటే ఇలా తాగితే పోతాయి కదా. ఏం ఉత్సాహం అండి, పనికి మళ్ళీ ఉత్సాహం. పోతాయి మా పోతాయి, కానీ ఒక్క రోజు తాగితే పోవు. మినిమం 1-10 రోజులు తాగితే పోతాయి. ఎట్లయితే ఏంది పోతాయి పార్రే పోయాం. ఆగో ఇటే వస్తాండవు, ఇటే తవ్వ. అన్నా కళ్ళు నానే లేదు కళ్ళు లేదు. కళ్ళు మాకద్దు, నీరుందా? నీరు లేదు. పార్రి అన్నా కలున్నానే పొడియాకలే. అన్నా కళ్ళు నానే. ఆగో ఇలా గౌడున్నాడుగా అడుగుదాం పారి. మీ కళ్ళు దొరికినట్టేపా. అనే గౌడు కలున్నానే. అయ్యో లేదు తమ్ముడు, ఇప్పుడు వచ్చింది. అయ్యో కళ్ళు ఒడిచిందా? అయినా మనకు కళ్ళు ఎందుకు? నీర కావాలి కదా. నీర కూడా అయిపోయిందా బాపు? అయ్యో నేను ఇచ్చేట్లెక్క తరచటికి ఇస్తా. అయ్యో ఇప్పుడు ఎట్లా? ఎవరిని అడిగినా కూడా నీరేదేనంటారు. మీరు ఏ పట్టే మేము మంచిగా దావకాళ్ళ కనబోదు. ఇప్పుడు ఈ పట్టపాటిలు పోతే డాక్టర్ ఉంటాడా? ఉండకుంటే పోతారు, అలా డ్యూటీ అదేనే ఉంటాడు. పోర్రి ఇప్పుడు పోను అంటున్నావు. అసంటోళ్ళు మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చిండ్రా? దొరుకుతుంది అని తీసుకొచ్చిన, దొరుకుతలేదు. దానికి మేమేం చేయమంటావు? మీరు ఏం చేస్తారో తెలియదు. మేము హాస్పిటల్కి పోనందుకు మాకు నీర కావాలి. ఇగో మీరేం బాధపడకూరి, మీకు మాట ఇచ్చినందుకు మీకు నీరే తీసుకొస్తాం. మేము కళ్ళు తెచ్చుకుంటాం. మీరు ఈయన కూర్చొని ఉండురి, ఈ పత్తి చేనులో మేము పోయేస్తాం. రారా పోండ్రి. పారా. రారా రాది మనకి లేట్ అవుతుంది. ఏమన్నా ఒక్క కాడ చూసి కళ్ళు పట్టుకొని అత్త అయిపోతుంది. మరి ఏం చేసేది ఉంది? ఏంద్రా సిగ్గుపడుతున్నావు? గమ్మ నాకు లైటింగ్ కొడుతుందిరా. ఏంది గీ అమ్మాయా? ఆ అమ్మాయి నన్ను చూసి సిగ్గుపడుతుందిరా. నీ మాటింటే సిక్కిస్తుంది
కవర్ కప్పుకుందేంద్రా? ఎవరు కప్పుకొని మరీ సిగ్గుపడుతుందిరా మీరు సిగ్గుపడకండి. అరే అది అమ్మాయి కాదురా, దిష్టి బొమ్మ రావులాగా. నీ కకృతి ముఖం చెప్పు నడు. కళ్ళు కాచిన అమ్మాయికి లైటింగ్ కొట్టుతాను. ఏంది దిష్టి బొమ్మనా? తూ నీ బతుకుల మాను ఈ దిష్టి బొమ్మను కూడా పెట్టవారా? నడు బోసిడికే. అరే అక్కడ చెట్లున్నారా? అరే మీరు పోయి కళ్ళు దొంగతనం చేసుకురాపోర్రా, నేను ఇక్కడ ఉండి. అంకుల్ దొంగతనం చేస్తావా? అంకుల్ దొంగతనం చేసుడు కాదురా, నేను ఇక్కడ ఉండి కావాలగా తవ్వాలి రాకుండా మీరు పోయి కళ్ళు దొంగతనం చేసుకురాపోర్రి. సరే 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 అరే కళ్ళు బీగిరా. అరే తాగుదాం కరే ఆడలు ముందర ఇజ్జత్ పోకుండా కలకి దొరికిందిరా. ఈ అక్క కళ్ళు దాగి కలుసుకుంటిమా వగల వారి మయ్యారు నిన్ను మలుపుకుంటిమా. కళ్ళు దాగి కలుసుకుంటివా వగల మారి వయ్యారి నన్ను మలుపుకుంటివా. అరే సమర్పడిన మాసాలు కళ్ళు పట్టుకపోదాంపా. నాడు జై మహిష్మదే, జై మహిష్మదే. ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది ఏ తల్లికి పుట్ట. కళ్ళు లేదురా. అరే కళ్ళు ఇక్కడ కాదు అక్కడ ఉందిరా. ఎట్లా కుర్రా మరి? అరే నేను అంగుతా నా నుంచి ఎక్కి అందుకోరా. అబ్బో నువ్వు తాడిచెట్టు పడుకున్నావని నువ్వు ఎక్కేది అందుకోనారా? కచరా నా కొడక. ఏ నీ ఇచ్చనా ఏ చెక్కుదాంపా. అరే మెల్లగా కుర్రి. అరే ఇంకోటి ఎవరైతే అత్తలేరు కదా. అత్తలేరు. మంచిగా చూడు మరే. సరే నిద్ర ముఖం పెట్టుకొని చూసావురో. పడ్డావా నా కొడతా పడ్డావా? అరే ఏమైందిరా? అయ్యో అరే నడి ముట్లో ముళ్ళు వచ్చిందిరా. ఏంద్రా ముళ్ళు ఎదిగిందా? జర్రుంటే చచ్చిపోతుంటరా. అరే బాగా లోపలికి వెళ్ళి కారా. అదంత గుండె ధైర్యం ఎలా అంటున్నా మీకు? ఈ 3 సార్లు మాట మడుతుందిరో. ముళ్ళు కారా. ఏమైంది? ఎప్పుడు అనంగా వేరే గాడుదులు ఇంకా అత్తలేరు. ఏమో గీ తాళ్ళలోకి తీసుకొచ్చిండ్రు, అందరు మొగోళ్ళే వచ్చిండ్రు తాగేదందుకు అంత ఇజ్జత్ అనిపిస్తుంది. మనం ఇంటికాడనే ఉంటాయిపో, ఇంటికాడ ఉండి బాటిల్ ఇమ్మంటాయిపో. ఓలన్న మొగోళ్ళు చూస్తే మానం అనిపిస్తుంది. అలా వచ్చారాక సాటు కూర్చుందాం పాయే. అలా వచ్చినాక కూడా అక్కడ సాటు కూర్చొని తాగుదామే. ఏ సాటికి ఎందుకే, ఇయ్యాల రేపు అందరు తాగుతున్నారు. మనం తాగేదే ఉన్న బీరా కోటరా, కనీసం తెల్లగాళ్ళు కూడా కాదు నీరనేనా. హెల్త్ మంచిగా ఉంటుందా అని వచ్చినాం. అగో రానే వస్తారుగా, కళ్ళు కూడా పట్టుకొస్తారు. అరే నిన్నే కూర్చొని ఉన్నారా, మనం ఇది తాగినామని చెప్పినామనుకో మనం దంతారా. మరి ఎట్లరా? అరే సపరేట్గా కళ్ళు బోర్ల పడ్డదన్న చెప్పదాం, లేకపోతే కళ్ళు దొరకలేదన్న చెప్పదాం. అరే కళ్ళు బోలవడానికి నమ్మర్రా, మనది ఆయన అనుకుంటారు. ఇగో కళ్ళు దొరకలేదు, గీయ దొరికింది, ఇది కూడా మీకోసం తెచ్చినా అని చెప్తాం పారా. అరే ఇట్లయితే మా నమ్ముతారా, ఈ కళ్ళు వాళ్ళ కోసం తెచ్చినాం అని చెప్పుదాం పార్రా. మీకోసం కళ్ళు తీసుకొచ్చినాం. సగం ఉంది ఏంది తాగిన అనుకుంటురా, మేము తాగలే. తాగలేవురా, లేని పోనీ ఇంటి వాళ్ళకి. మీకోసం తెచ్చినాం కళ్ళు. కరెక్ట్ అయిపోయింది. తాగురి. ఇదేంది కళ్ళు సగమై ఉన్నది? అయినా మేము చెప్పింది కళ్ళు కాదు కదా, నీరే కదా. ఎవడొచ్చింది గారు? ఆగురా కవర్ చేస్తా. ఇది నీరనే, కొంచెం సిక్కైంది అంతే. గంతే, నీరనే తాగుర్రి. మీరు రాళ్ళు బీళ్ళు అన్ని వీకుతాయి, ఒక దెబ్బకై పోతాయి. తాగురి. ఎవరో మళ్ళీ చేయబట్టి నువ్వు తాగి చాలేదా? పట్టింది నేను కాదురా, గౌడు. ఏమ్రా కళ్ళు బాటలు ఎక్కడిదిరా? చెట్టు మీది సరే తరలే. కొన్నాం
కొన్నవా కొట్టేసినవా? కుక్క తోడు కొన్నాం. కొన్నరా? నీ చేతులున్నది ఏ కల్లురా? ఇదా తెల్లగాళ్ళు. అదేరా ఈత కల్లా తాటి కల్లా? ఏ కళ్ళురా? ఈత కళ్ళురా. ఈత కళ్ళు. ఏ చెట్టు నుంచి పట్టుకొచ్చిర్రా? తాటి చెట్టు ఈత కల్లేనన్నా తాటి చెట్టు పట్టుకొస్తారా? ఇన్న దొరికిరు దొంగలని. ఇగో అన్న ఈలేనే అద్దనంగా నీ చెట్టుకి కళ్ళిడిచిర్రు. ఓసి ముండ కొడుక నువ్వే చెట్టుకు నిచ్చెనేసుకొని కలిసినావు వారా? అవురా నువ్వేనారా కల్లిడిచింది? ఏం మాట్లాడుతున్నారా? కడుపు కన్ను తింటున్నా గడి తింటున్నారా? నువ్వే ఇడిచి నా పేరు చెప్తున్నాయింద్రా అన్న. ఇదేవిడో నాకు తెలియదే. అరే నా కొడక ఓసరి వెళ్ళి నా కొడక నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. ఒరేక తెలియదంటానువేందిరా? అన్న ఇల్లు దొంగతనం చేసిండ్రా నే కళ్ళు మాతోని కొనుకొచ్చినా అని అంటాన్రు. చెట్టుకు బాటలు తలిగేసిపోయినా తెద్దామనేసరికి బాటలు లేదు, చూసేసరికి కర్రం దగ్గర ఉంది. అన్న నేను ఉన్న ముచ్చట చెప్తానా? మీ ముగ్గురం కలిసి దొంగతనం చేసినావు, అది కూడా ఈ ఆడల కోసమే. నల్ల మొక్క పోడాని దినాలు గాను అటు ఇటు పోయి మావి తెస్తానవారా? మేము దావకల్ల కోయేటోళ్ళని తీసుకొచ్చి ఇగో నీరు తాగితే రాళ్ళని పోతాయని చెప్పినావు, ఇప్పుడు మావి తెస్తానవా? అది నీరాని మీకు ఎవరు చెప్పిర్రు? ఇగో ఈ ముండ కొడుకులే తాగితే రాళ్ళు పోతాయి అన్నాక మేము వచ్చినాం. ఇది ఎప్పుడు మంచిగా ఉంది, మీరు అచ్చుడు మంచిగా ఉంది. కళ్ళు తాగితే రాళ్ళు పోవు, నీర తాగితే రాళ్ళు పోతాయి. మరి గాడిదరు నీరదేక కళ్ళు తెచ్చిరేంది అన్న? మన దగ్గర నీరుంటే పోతావా? మేము పైసలు మా ఇస్తాం గానీ. నీరా ఎప్పుడు పడితే అప్పుడు దొరకది, అది పొద్దున్నే దొరుకుద్ది. అది కూడా మీరు 15-20 రోజులు పొద్దున తాగాలి పరిగడుపున. అన్న పడిగడుపున నీరు తాగితే నిజంగానే రాళ్ళు పోతాయా అనే? 15-20 రోజులు పరిగడుపున తాగురి, అయ్యే పోతాయి. అయినా మీ సంగతి ఏందిరా? నేను ఆడ ఒప్పుకున్న బింకి మీరెత్తుకొచ్చిర్రు, నేను అక్కడ ఏం చెప్పాలి? అన్న వీడియో చేసి మొత్తం ఉన్నదంట. ఇప్పుడు ఎట్లారా మీరు లేత లేత సొప్పల్లు